ఈ 14 సంవత్సరాల మీకు ఎక్స్‌పీరియన్స్‌లో హ్మ్. ఆ రోజు చాలా సంతోషం కలిగిందండి. ఆళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడం గాని, ఎంతో కలపడం మంది గాని? ఉన్నారండి. అలాంటి ఆ! పెళ్ళిళ్ళు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కథలు కథలుగా చెప్పొచ్చు. హ్మ్. మాకు బాగా సంతోషం కలిగింది. బాగా మొన్న ఈ మధ్యనే పెళ్ళయింది. ఎక్కడ కూకట్పల్లిలో పెళ్ళయింది. మొన్న నేను వెళ్ళాను కూడా. వారం 10 రోజుల కిందటనే పెళ్ళయింది. ఆయన లాయరు. గుంటూరు దగ్గర ఏదో ఊళ్ళో లాయర్ ఆయన. ఆమె ఈ ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ టీచరు. బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఇద్దరు బ్రాహ్మిన్సే. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆయనకి పాపం తలకి దెబ్బ తగిలింది. వస్తుంటే రైల్లోంచి పడిపోయాడు ఆయన. తలకి పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్‌కి వెళ్ళి కట్టు కట్టించుకొని ఇంకా ఆయన వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నేను వెళ్ళిపోతున్నానంటే మీటింగ్‌కి రావట్లేదు, దెబ్బ తగిలిందని ఫోన్ చేస్తే మా అసిస్టెంట్ తీసి మానేయడం ఎందుకు, కట్టు కట్టించుకున్నారు కదా, రండి పర్వాలేదు, సాయంత్రం దాకా చూసుకుని మ్యాచ్ ఏదైనా కుదురుతుందేమో వెళ్ళండి అంటే పాపం వచ్చాడు. లక్కీగా ఆయనకి మొదటి మీటింగ్‌లోనే పెళ్లి అయిపోయింది. ఇద్దరు చక్కగా పద్ధతిగా కూర్చున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. చాలా సంతోషమైంది నాకు. అలా కొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి. కపూర్ అని నార్త్ ఇండియన్, ఇందిరా అని ఆమె తెలుగు ఆవిడ, బ్రాహ్మిన్ కమ్యూనిటీ, కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆమె క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయనకి హిందీ తప్ప తెలుగు పెద్దగా రాదు, ఈమెకి తెలుగు తప్ప హిందీ పెద్దగా రాదు. అయినా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారు, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదా అంటే ఆమె ఏం చెప్పిందంటే మాది లవ్ లాంగ్వేజ్ అండి అని చెప్పింది. 60 ఏళ్ల వయసులో. ఆయనకి 65 ఏమో, ఆమెకి 60 దగ్గర. మాది లవ్ లాంగ్వేజ్ అండి అంది. అలా వచ్చిరాని భాషతోటే వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్నిటికంటే నాకు అందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే ఆయన ఆమెకు బ్యాంకుకి తీసుకెళ్ళి ఎలా చెక్కు రాసివ్వాలి, ఎలా డ్రా చేసుకోవాలి, డబ్బులు నేర్పించాడు. ఈమె ఆయనకి వంట నేర్పించింది. చారు ఎలా పెట్టుకోవాలి, కూర ఎలా చేసుకోవాలి, వంట నేర్పుతోంది. నేను వెళ్ళేప్పటికీ ఆయన చారు పెడుతున్నాడు. ఎందుకమ్మా ఈయనకి ఈ వయసులో వంట నేర్పుతున్నావు, నువ్వు ఉన్నావు కదా అంటే ఆమె ఉంది, అమ్మ నేను ఇవాళ ఉన్నాను, రేపు లేకపోవచ్చు, నాకు 60 ఏళ్ళు వచ్చాయి కదా, ఎవరి ముందో ఎవరి వెనకో చెప్పలేరు కదా, అంచేత నేను పోతే ఈ 70 ఏళ్ల వయసులో ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేడు కదా, కాబట్టి ఆయన వంట ఆయన వండుకు తినడమైనా ఆయనకి తెలియాలి కాబట్టి నేను వంట నేర్పుతున్నాను. అలాగే ఆయన కూడా ఏమన్నాడంటే ఈమెకి నేనుండగా నేను బ్యాంక్ ఎడతాను, డబ్బులు తెస్తాను, పోషిస్తాను, అయిపోయిందండి, రేపు పొద్దున్న నేనే ముందు పోతే ఆమె పరిస్థితి ఏంటి, బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడమైనా తెలియాలి కదా, అందుకని బ్యాంక్ వెళ్ళి చెక్ ఎలా రాయాలి, ఎవరికి ఇవ్వాలి ఏంటి చూపిస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఎంత అద్భుతమైన ఆలోచన. మా వాళ్ళు ఎవరికీ లేదు అలాంటి ఆలోచన. ఎంతసేపు ఇవాళ ఏమొస్తుందని ఆడవాళ్ళు చూస్తారు, ఈమె వల్ల నాకేంటి లాభం అని మగవాళ్ళు చూస్తారు.